నమస్కారం. సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు విద్వాన్, వాస్తు సామ్రాట్, వాస్తు మహర్షి, అలాగే వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త అయినటువంటి డాక్టర్ ధనావత్ ఉషానాయక్ గారు. వారితో మాట్లాడి వాస్తుకు సంబంధించి ఎన్నో విషయాలను అడిగి తెలుసుకుందాం. అలాగే చాలా మందికి వాస్తురీత్యా ఎన్నో దోషాలు ఉంటూ ఉంటాయి. జాతకరీత్యా బాగున్నప్పటికీ కూడా వాస్తు బాలేనప్పుడు ఇంట్లో చికాకులు అనేవి ఉంటూ ఉంటాయి. మరి అటువంటి వారు సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు గురువుగారిని సంప్రదించవచ్చు. మీకున్నటువంటి ఎటువంటి వాస్తుదోషాలైనా కూడా వారు నివారిస్తారు, చక్కని పరిష్కార మార్గాన్ని అందిస్తారు. చాలామంది ఇంట్లో వాస్తుదోషాలు ఉంటే ఇల్లును కూల్చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి అవసరం లేకుండానే గురువుగారి దగ్గర లభించే ప్రత్యేకమైన పద్ధతి ఏదైతే ఉందో అష్ట దిగ్బంధనం ద్వారా మీ యొక్క వాస్తు దోషాన్ని ఎలాంటిదైనా కూడా కట్టడి చేస్తారు. మరి వారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్గా సంప్రదించవచ్చు. లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నంబర్స్ కి కాల్ చేయగలరు. అలాగే గురువు గారు ఈ వారంలో వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్ లో పర్యటనలో ఉంటారు కాబట్టి మీరు సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గురువుగారి పర్సనల్ నెంబర్స్ ని సంప్రదించగలరు. ప్రతి గురువారం కూడా ఉదయం 10 గంటలకి గురువుగారు సాయి వాస్తు కార్యక్రమం ద్వారా మీ అందరి ముందుకి వచ్చి వాస్తుకు సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. నివారణ, పరిష్కార మార్గాలు కూడా తెలియజేస్తున్నారు. ఈ రోజు కూడా మాట్లాడదాం. వాస్తు గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సాయిరామ్. సాయిరామ్ గురువు గారు. ముందుగా మొదటి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, సాయిరామ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సాయిరామ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సాయిరామ్ మేడం, నేను బెంగళూరు గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరండి? గౌరమ్మ అని. గౌరమ్మ గారు, గురుగారితో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? మేడం, గురువు గారు మా ఇంటికి వచ్చారు. మేము చాలా తొందరలో ఉన్నాము. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా అంటే చాలానే తొందరలో ఉన్నాము. వాళ్ళు వచ్చి మాకు దేవుడిలాగా వచ్చి మా ఇంట్లో ఉన్న సమస్యలని వస్తు కార్యక్రమం చేసి మా సమస్యలన్నీ పరిహరించారు. ఇప్పుడు మేము చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నాము. మాకు వారితో మాట్లాడండి అని నేను అనుకుంటాను. మా ఇంటి దేవుడు వెంకటరమణ స్వామినే ఈ గురుగారు వచ్చి మా తొందరలన్నీ పరిహారం చేశారనుకుంటాను. అందుకే వాళ్ళకి నోట్ల ఎన్ని ధన్యవాదాలు చెప్పినా చాలదు అనుకుంటాను. నేను ఎన్నో పనులు చేశాను. అంటే మన కష్టాలు తొలగడానికి, సమస్యలు పరిహారం చేయడానికి నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టి తిరిగాను. 2 years అయినా ఏది నేను ఫలించలేదు. కొనాలా ఇది లాస్ట్ అటెంప్ట్ అని నేను టీవీలో చూస్తూ ఉండేదాన్ని, భక్తి టీవీలో రోజు. కానీ ఏదో ఇక్కడ ఏదైనా దొరుకుతుందేమో అని ఫోన్ చేశాను. అలాగే మాట్లాడారు. గురుగారు మా ఇంటికి వచ్చారు. వచ్చి మా ఇంట్లో సమస్యలను పరిశీలించారు. అందుక ఏం చేయాలని చెప్పారు కూడా. అలాగే అప్పుడు నా దగ్గర డబ్బులు ఉండలేదు. సరే, గురువు గారికి చెప్పాను, నేను రిటైర్డ్ ఎంప్లాయీని, డబ్బులు సమకూర్చేది కష్టము, ఇల్లు కట్టేశాను అని. అయినా గురువు గారు చాలా పెద్ద మనిషి చేసి, పర్వాలేదమ్మా, నేను పని చేసి వెళ్తాను, మాకు 1 నెల లేదా 2 నెలల లోపల మీరు పంపండి, మీరు మోసం చేయలేదు అని మాకు తెలుస్తుంది, పంపండి అని చెప్పారు. అది చాలా పెద్ద మాట, పెద్ద మనసుగా మాకు చెప్తారు. ఎవరు కూడా ఈ కాలంలో 100 రూపాయలు కూడా ఎవరు నమ్మరు తర్వాత ఇస్తానంటే. అలాంటి కాలంలో వాళ్ళు మాకు పరిచయం లేదు, తెలీదు. అయినా కూడా నా మీద నాకు నమ్మకం పెట్టి వాళ్ళు పని చేసి వెళ్ళారు. తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, అది వేరే విషయము. అయినా ఏమీ లేక మాకు అంత పెద్ద పని చేసి వెళ్ళారు కదా, నేను మాకు పునర్జన్మనిచ్చారేమో అని అనుకుంటాను. మేము ఇప్పుడు చాలా బాగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము. మా కష్టాలన్నీ తొలగిపోయినాయి. అలాగే మాకు ఈ భక్తి టీవీ ద్వారా గురువులు మేము కన్సల్ట్ చేసినాను. అందుకనే భక్తి టీవీ వాళ్ళు కూడా ఎంత కోటి ధన్యవాదాలు చెప్పినా చాలదు అనుకుంటాను. అందుకే మాలాగా ఎవరు తొందరలో ఉండే వాళ్ళు కూడా మన గురువు గారిని సంప్రదించి వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ ఇంట్లో ఉండే కష్టాలని పరిహారం చేసుకోవాలని, ఎవరు ప్రాబ్లమ్స్ లో ఉన్నారో వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. ఇది నా సొంత అనుభవం. ఎలాంటి నేను మొదలంతా నేను రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. ఈ వాస్తువులు ఇవంతా నమ్ముతూ ఉండలేదు. అయినా నేను చాలా నా డ్రీమ్ హౌస్ ని కట్టుకుని వచ్చాను. నా ఇంటికి చాలా ఇష్టంగా కష్టపడి కట్టి వచ్చాను. అయినా ఆ సంతోషం చాలా రోజులు నిలవలేదు. ఎందుకంటే వాస్తు దోషం నుంచి చాలా కష్టం అనుభవించాను నేను, మా పిల్లలంతా.
సో అది నమ్మకం వచ్చింది. వాస్తు దోషం అంటే ఏమని గురువు గారు చెప్పారు మా ఇంటికి వచ్చి. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, నమ్మకం లేని వాళ్ళు. దయచేసి మీరు మా గురువులు సంపాదించి మీ కష్టాలని తొలగించుకోండి అని నేను అందరికీ చెప్తాను ప్రేక్షకులకి. అలాగే మా గురువు గారికి ఎంత ధన్యవాదాలు చెప్పినా చాలదు. అయినా రోజు నేను భగవంతుడితో మిమ్మల్ని కూడా స్మరిస్తాను. మా ఇంట్లో వచ్చి మాకు కష్టాలు పరిహారం చేశారని రోజు కూడా నేను ఎన్నో సార్లు తెలుసుకుంటాను. అలాగే మా ఫ్రెండ్స్ కి, నాకు తెలిసిన వాళ్ళకంతా మీ గురించి చెప్తూనే ఉంటాను. మళ్ళీ సాయిరామ్ సాయిరామ్ అమ్మ గౌరమ్మ గారు, సాయిరామ్. ధన్యవాదాలండి, మీ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ తెలియజేశారు. అమ్మ గౌరమ్మ గారు బెంగళూరు అమ్మ, చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత పాపం వాళ్ళ కుటుంబం అడ్వకేట్ అనమాట. అయితే కొన్ని సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ టైంలో మనకు ఇన్వైట్ చేసినప్పుడు నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న వాస్తు దోషాలని దాదాపు ఒక సగం బిల్డింగ్ అంతా డెమాలిషన్ చేస్తేనే మాత్రం వాస్తు సరి అవుతుంది. కానీ ఎక్కడ కూడా ఒక ఇటుక పలగొట్టకుండా దిగ్బంధనతో కంట్రోల్ చేశానమ్మా. అమ్మా నీకు మంచి ఫలితాలు వస్తాయి, భగవంతుడు ఉన్నాడు అని చేసి వచ్చాను. చెప్పాను ఆ రోజు, అమ్మ ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి, మీ రుణం ఎలా తీర్చుకోవాలంటే అని చెప్పాను. అమ్మా మీరు భక్తి టీవీ ద్వారా నాకు పరిచయం అయ్యారు, భక్తి టీవీకి ధన్యవాదం చెప్పుకోమని చెప్తాను. ఎవరికైనా ఒకటేనండి, మంచి ఫలితాలు వస్తే మీరు ఎవరి ద్వారా వచ్చారో వాళ్ళకి ధన్యవాదం చెప్పుకోండి. ఎందుకంటేనమ్మా ఈ రోజుల్లో వాస్తవానికి ఏంటంటే తెలిసో తెలియకనో ప్రతి మనిషి కర్మానుసారం ఒక గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు తన అవసరం కొద్దిగా, కానీ మన కర్మానుసారం ఏం జరుగుతుంది అంటే కొన్ని దోషాలు ఆటంకములు వస్తుంటాయి. మనము ఎంత వాస్తు డిజైన్కి అనుకూలంగా మంచి ప్లాన్ చేసుకొని అందమైన ఇల్లు వాస్తు బలంగా కట్టుకొని మంచి ముహూర్త ప్రకారం అన్ని నిర్ణయాలు కూడా మనం ఆలోచన చేసుకొని కట్టుకునేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ముహూర్త బలం లేట్ అవుతుంటుంది, రావాల్సిన వాళ్ళు రాలేదని. ఇంకా అలా ముహూర్త బలము లగ్న బలం పోయి ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. ఎందుకు అంటున్నానంటేనమ్మా శంకుస్థాపన బలము గృహప్రవేశ బలము చాలా గొప్పవి. ఇల్లు కట్టడం ఒక ఎత్తు అయితే వీటిని పాటించడం కూడా ఒక ఎత్తు అన్నమాట. కానీ అలా ముహూర్త బలము మనం అనుకున్న సమయానికి జరగనప్పుడు ఆ ఇండ్లు సత్ఫలితాలు ఇవ్వవు. అలాగే ముహూర్త బలంలో అంటే ఎప్పుడైనా కూడా నక్షత్ర బలం చాలా గొప్పది. అలాగే ఇంకోటి ఏంటంటే వార బలము, తిథి బలము, మాస బలము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏంటంటే గృహప్రవేశం రోజు స్థిర లగ్నంలో చేసుకోవాలి. కానీ చాలా వరకు ఏం చేస్తారంటే చరలగ్నంలో దిశోభ లగ్నంలో చేసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని గృహాలు చేతులు మార్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాగే శంకుస్థాపన చేసుకునేటప్పుడు చరలగ్నంలో చేసుకుంటే ఆ గృహము తొందరగా పూర్తయ్యే అవకాశాలు ఉంటుంది. కానీ లగ్న ముహూర్తానికి మనము ఒక సరైన సమయము నిర్ణయించుకొని ఆ ముహూర్తాన్ని మనం పాటిస్తే చక్కటి మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఏదైనా ముహూర్త బలానికి ఆలస్యమై సమయము తప్పినప్పుడు, లగ్నం మారినప్పుడు, పుష్కరాంశ కానీ శుభాంశ కానీ నవాంశ లేనప్పుడు మనం శంకుస్థాపన కానీ గృహప్రవేశం చేసినప్పుడు, లేదంటే గుళిక కాలం కావచ్చు, యమగండం కావచ్చు, అలాగే విసర్జించిన సమయం కావచ్చు, రాహుకాలం కావచ్చు, ఇవన్నీ వదిలేసి సరైన సమయంలో ఇప్పుడు శుభాన్ని ఆహ్వానించి చేసుకోవాలి. ఇవన్నీ చూసుకో, మనం ఎన్ని జాగ్రత్తలు పడ్డా కూడా ఇవన్నీ ఏదో ఒకటి అడ్డు వచ్చినప్పుడు అలాంటి గృహంలో ఏంటంటే కష్ట నష్టాలు గురువు అవుతూ ఉంటారు. ఒక్కొక్క దోషం ఒక్కొక్క విధంగా ఉంటుంది. తెలుసో తెలియక రాహుకాలంలో మనం గృహప్రవేశం కానీ శంకుస్థాపనలో తెలుసో తెలియక ఆ ముహూర్తం లేట్ అయ్యి పూజ లేట్ అయ్యి టైం వచ్చేసింది, శంకుస్థాపన చేసినప్పుడు జీవితాంతం ఆ గృహంలో ఒక మాయ అన్నమాట. రాహు అంటే అన్ని బాధలు ఉంటాయి, అవి చెప్పుకోలేని బాధలు ఉంటాయి. అలాగే శని సంచారం చేసే టైంలో లగ్న ముహూర్తం పెట్టుకున్న, కుజ సంచారం చేసే ముహూర్తంలో పెట్టుకున్నా కూడా సరైన ఫలితాలు లేక ఎంతోమంది అల్లాడుతూ ఉన్నారు. ఆర్థికంగా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళకు ఆర్థిక బాధలు ఉంటాయి.
అలాగే మనం చూస్తే ఆరోగ్యపరమైన అంటే పదే ఎంత సంపాదించినా వైద్య ఖర్చులకు కూడా సరిపోవటం లేదని మనం బాధపడుతుంటాం. ఎందుకంటే ఈ రోజులో మనకు అన్నీ తెలుసండి, చిన్న చిన్న ఆర్థిక సమస్యలు కానీ చిన్న మనకు హెల్త్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు అది సహజమేనండి. కానీ పెద్ద సమస్యలు మన సంపద వైద్య ఖర్చులకే సరిపోనంతగా వస్తూ ఉన్నప్పుడు ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనం గృహ నిర్మాణ వాస్తు ప్రకారం జరుపుకున్నా కూడా ముహూర్త లోపంలో ఏమైనా ఉన్నాయా, అవసరం ఉంటే ఆ ముహూర్తాన్ని కూడా మళ్ళీ తీసి ఆ డేటు టైంతో పాటు మనం చేసుకున్న సమయం ఎంత లేట్ అయింది అనేది కూడా మనం తెలుసుకొని పరీక్ష ద్వారా కూడా మనం మళ్ళీ సత్ఫలితాలు పొందాలంటే మనం ఏం చేసుకోవాలనేది కూడా మనం వాస్తుపరంగా చేసుకుంటే మంచి సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే మనం చూస్తూ ఉంటే కొన్ని గృహాలు అంటే యమబాధలు, కొన్ని గృహాలు యమబాధలు, మృత్యువు బాధలు, భయంకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఎన్ని కష్టాలు జరుగుతుంటాయంటే అన్ని కష్టాలు జరుగుతుంటాయి. ఒక నూతనంగా గృహం వచ్చేసిన తర్వాత అతిపెద్ద కారు యాక్సిడెంట్ అయిపోతుంది. భగవంతుడు దైవ దర్శనాలకు వెళ్ళి వస్తుండడంతో కానీ ఇంకా మనం ఇంకా ఏదైనా ఒక కార్యం మీద బయటికి వస్తున్నప్పుడు కానీ గృహం కట్టుకొని షార్ట్లీ టైం 2 months 3 months ఇలాంటి జరుగుతున్నప్పుడు మనం ప్రమాదం నుంచి బయటపడ్డప్పుడు కొంతమంది అంటాడు కారు అయితే అసలు పనికి రాకుండా అయిపోయింది, మేము బయటకు వచ్చామంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు కాపాడుతున్నాడు. ఒక ఛాన్స్ 2 ఛాన్స్ ఇస్తారు. కానీ వాస్తుపరంగా మన ఇల్లు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ముహూర్త ప్రకారమైన ఇబ్బందులు ఉందా, అంతు చిక్కని వాస్తులు ఏమైనా మనకు ఇబ్బంది పెడుతున్నాయి మనకు మన కుటుంబానికి, ఎందుకు ఇదివరకు మనం ఎలా జీవించాము, ఈరోజు ఈ వ్యవస్థ ఎందుకు మనకి ఇలా ఇబ్బంది పడుతున్నాం, ఈ కుటుంబంలో ఎన్ని బాధలు ఎందుకు అని ఒక్కసారి మనస్ఫూర్తిగా మనకు మనమే ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి బాధలు మీకు భయంకరంగా ఉంటే ఆ ఇంటి మీద నరఘోష కూడా ఉండొచ్చు, శత్రువు పీడలు ఉండొచ్చు, పరశక్తి పీడలు ఉండొచ్చు, పొలిమేర పీడలు ఏదైనా ఉండొచ్చు. అంటే కొత్తగా వెంచర్ చేసుకున్నప్పుడు పొలిమేర పీడలు ఉంటాయి. కొత్తగా వెళ్ళేటప్పుడు ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఎన్ని భయంకరమైన బాధలు ఉంటాయో, కొత్తగా ఒక నిర్మాణం చేసుకుంటే ఆయనే ఒక పవర్ సంబంధించి తెచ్చుకోవాలి, డ్రైనేజ్ సంబంధించి తెచ్చుకోవాలి, రోడ్లు ఎన్ని బాధలు ఉంటాయో అలాగే అక్కడ పొలిమేర దేవతలు కూడా కొంతమందికి చుట్టుముట్టేస్తుంటాయి. ఇవన్నీ కంటికి కనపడని వాస్తు అనమాట. ఇలాంటి కంటికి కనపడని అంతు చిక్కని వాస్తులకు కూడా మన ఇంటిలో పరశక్తి ఒక దారిద్ర్య దేవత కూడా గృహంలో కనీసం ఎంట్రన్స్ కూడా రాకుండా, ఒక దోమలు రాకుండా జాలి ఎలా పెట్టేస్తామో అలాంటి మన ఈ గృహంలో తాంత్రిక శక్తులు కూడా ఇంట్లోకి రాకుండా అష్ట దిగ్బంధనతో కట్టడి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా ఒక ఇటుక పిల్ల పలగొట్టకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బిల్డింగ్ ఎలా డ్యామేజ్ చేస్తాం, ఒక పెద్ద వీధి పోటు ఉంటుంది, ఆ పోటుతో ఏదో ఒకటి మనకు సంఘటన జరుగుతూ ఉంటుంది. ఎస్, అది నిర్ధారణ, దోషము నిర్ధారణ అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను. భయంకరమైన వీధి పోటీని కూడా అష్ట దిగ్బంధనంతో కట్టడి చేయొచ్చు. ఎందుకు అంటే మనము దేనికైనా కట్టడి చేసుకొని మంచి సత్ఫలితాలు పొందొచ్చు అనమాట. కానీ చాలా వరకు అంటారు గురువుగారిని పిలిస్తే మనకి ఈ సమస్యలు ఆల్రెడీ ఉన్నాయి, ఆల్రెడీ మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఈ దోషం మనకు తెలుసు, మనకు కూడా తెలుసు, ఇదంతా తీయాలంటే ఇదంతా కూలగొట్టాలి, ఇదంతా మార్చాలి, ఇదంతా మన వల్ల కాదు. ఎందుకంటే ముట్టుకుంటే ఒక 5 లక్షలు ఇక్కడ 10 లక్షలు అవుతుంది. మనకు ఆర్థికంగా చాలా ఇస్తాం. నేను ఒకటే చెప్తున్నాను, భయంకరమైన వాస్తు దోషాలు భరిస్తూ ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషాలను అష్ట దిగ్బంధనతో కట్టడి చేసుకునే అవకాశం ఉన్నది, ఒక ఇటుక కూడా పలగొట్టకుండా. ఎందుకు చెప్తున్నాను అంటే అండి, మనం ఒక ఇల్లు కట్టుకుంటాము, సొంత డబ్బుతో కట్టుకుంటాం, లేదంటే ఒక రుణం తెచ్చుకొని కట్టుకుంటాం. కానీ వాస్తు దోషాలతో ఇళ్ళని కూలగొట్టి మరి ఆ లోన్ ఎవరు కట్టాలి? అందుకని నేను ఒకటే చెప్తున్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు. భయంకరమైన బాధలు ఉన్న నరఘోష, నరపీడ, శత్రువు పీడలతో, ఆరోగ్య పీడలతో, ఆర్థిక పీడలతో, అలాగే మనకు పరిసరాలు బయటికి వెళ్తే ఇన్సిడెంట్, బయటికి వెళ్తే ఏదో ఒక యాక్సిడెంట్లు, సమస్యలు, మంచి కార్యక్రమం వెళ్తా అంటే ఏదో ఒక నెగిటివ్ కబురు రావడము, ఇలాంటి భయంకరమైన అరిష్టములతో మీరు బాధపడుతున్నారా?
ఒక్కసారి మన ఇంటి పరిసరాల ప్రభావం ఎలా ఉంది, వాతావరణం ప్రభావం ఎలా ఉంది, చుట్టుపక్కల అలవాట్ల ప్రభావం ఎలా ఉంది, మన ఇంటికి జీవశక్తి ఎలా ఉంది, జీవం ఎలా ఉంది, దిక్పాలకుల శక్తి ఎలా ఉంది, అష్ట దిక్పాలకులు ఏ విధంగా సహాయ సహకారం అందిస్తున్నారు, ఏ దిక్కు నుంచి మనకు సమస్యలు మొదలవుతున్నాయి, అలాగే మన గృహంలో నవగ్రహాల యొక్క శక్తి ఎలా ఉంది, ఎలా బ్యాలెన్స్డ్గా ఉందా లేదా, నవగ్రహ దేవతల యొక్క సపోర్ట్ మనకు ఉందా లేదా అనేది పరిశీలించి అష్ట దిగ్బంధనలతో సర్వ వాస్తు దోష నివారణ చేయబడును. అంటే దీనివలన ఎక్కడ కూల్చివేతలు ఉండవు. దయచేసి ఎవ్వరు కూడా వాస్తు దోషాలు ఉండాలని భయపడాల్సిన అవసరం లేదు. సాయిరామ్. సారంగారు గారు విన్నారు కదండి. ఇప్పుడు గురువు గారు ఎన్నో విషయాలు తెలియజేశారు. అవన్నీ కూడా మీకు ఏమైనా వాస్తోషాలు ఉన్నాయి అనుకుంటే మీరు ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకొని గురువు గారిని రమ్మన్నట్లయితే వస్తారు, పర్యటనలో ఉంటారు. హైదరాబాద్లో వస్తారు, అలాగే బెంగళూరు, వైజాగ్లో కూడా పర్యటనలో ఉంటారు. కాబట్టి ఒక్కసారి మీరు పిలిపించండి. ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు చెప్పినట్లు ఒక్క ఇటుక కూడా కదపకుండా గురువు గారు మీకు ఆ వాస్తు దోషాన్ని తొలగిస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ని సంప్రదించగలరు. గురువు గారు ఓకే, మరొక కాలర్ తీసుకుందాం. హలో గురుగారు, అయితే ఉత్తరంలో నార్త్ ఫేసింగ్లో ఎవరైనా సరే 2 to 3 ఫ్లోర్స్ మనం వేసుకున్నాము. ఎదురుగా ఒక చిన్న దక్షిణంలో ఇల్లు ఉంది. ఆ ఇంటికి ఒక వీధిపోటు ఉంది అనుకుందాం. ఆ వీధిపోటు నార్త్ ఫేసింగ్ లో ఉన్న నా ఇంటికి కూడా వర్తిస్తుందా? దానివల్ల ఏమైనా బాధలు ఉంటాయా? అంటే అమ్మా, ఇప్పుడు ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఒక 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో ఎవరి స్థాయి కొద్దిగా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. కానీ దక్షిణంలో ఖాళీ స్థలంలో ఒక చిన్న ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి ఒక వేదిపోటు, మీరు అడిగిన ప్రశ్న, ఒక వేదిపోటు ఉన్నప్పుడు అంటే ఆ ఇల్లు అండి, చిన్న ఇల్లు ఉన్నప్పుడు వాస్తవానికి మనం ఒక 1G+1 G+2 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వేదిపోటు అనేది మనకు వచ్చేస్తుంది. మనకు ఒక ఫ్లోర్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఒక ఫ్లోర్ వరకు అది కాపాడబడుతుంది. కానీ మిగతా ఫ్లోర్కు అక్కడి నుంచి దక్షిణము పోటు, దక్షిణ నైరుతి వీధి పోటుగా ఉండి అలాంటి గృహంలో నివసించేవారు మనకు ఉత్తరం ఫేస్ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, పరిసరాల ప్రభావం అన్నమాట. పరిసరాల ప్రభావంలో ఇలాంటి సమస్యలు చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. మంచి ప్రశ్న. అయితే ఇక్కడ G+1 G+2 G+3 అయినా మనం కట్టుకోవచ్చు. మనకు ఉత్తరం ఫేసు మనం 100% మంచిగా వాస్తుకు అనుకూలంగా మనం కట్టుకున్నాం. మనకు పరిజ్ఞానం మేరకు మ్యాక్సిమం కట్టుకున్నాం. మనం బాగుండాలి కదా. కానీ మనకు దక్షిణంలో ఒక ఫ్లోర్ ఇల్లు, చిన్న ఇల్లు ఉంది. కానీ ఆ ఇంటికి దక్షిణం నుంచి పూర్తి వేదిపోటు ఉన్నప్పుడు అక్కడి నుంచి చెడు ఫలితాలు మనకు వస్తాయి. ఎందుకంటే ఎలాంటి ఫలితాలు వస్తాయంటే ఆ కుటుంబంలో హెల్త్ ఛాలెంజెస్ బాగా ఉంటుంది. ఎందుకంటే యమబాధలు అంటారు దక్షిణం నుంచి వచ్చే పోటులని. అలాగే దక్షిణము మరియు నైరుతి రెండు కలిపి, అంటే దక్షిణ భాగాన్ని 9 భాగాలు చేసినప్పుడు దక్షిణ ఆగ్నేయం 2 భాగాలు వదిలేస్తే మిగతాదంతా యమ నైరుతి స్థానం అన్నమాట. అక్కడి నుంచి వచ్చే వీధి పోటుని యమ బాధలు ఇస్తుంది, మృత్యు బాధలను ఇస్తుంది. వాస్తవానికి ఎందుకు అంటే మనం ఎంత గొప్ప చదువులు చదువుకున్నా కూడా వృత్తిలో కూడా మనం పని చేయకుండా ఇంట్లోనే కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇలాంటి యమస్థానంలో వీధి పోటు ఉన్నప్పుడు కుబేరుడు సత్ఫలితాలు ఇవ్వడు. వాళ్ళ కుబేరుడు మంచి రోడ్డు ఉంది అన్నప్పుడు కూడా సత్ఫలితాలు ఇవ్వడు అనమాట. ఎందుకు ఇవ్వడు అంటే కుబేరుడికి ఆపోజిట్లో ఉన్నది ఎవరు అంటే యముడు. ఆయన స్థానము వాస్తు బలంగా ఉన్నప్పుడు ఇతను సత్ఫలితాలు ఇస్తారు. అందుకని యమస్థానంలో పోటు ఉన్నప్పుడు వాళ్ళకు ఉండే ప్రధానమైన సమస్య ఫైనాన్షియల్ సమస్య. అలాగే బిజినెస్ చేస్తుంటే బిజినెస్ చాలా తక్కువ అవడము, పేరు ప్రతిష్టలు కూడా అనుకూలం. మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా అనుకూలమైన నాలెడ్జ్ అంటే అనుకూలమైన మన నాలెడ్జ్ని ప్రజలు ఉపయోగించుకోలేకపోవడం, దానివల్ల కూడా నష్టము, ధనము సంపాదించుకోలేకపోవడం అనేది జరుగుతుంటుంది. ఇలాంటి వీధి పోటు ఉన్నప్పుడు ఇల్లునికి ఎక్కడ కూడా కూల్చకుండా మనం కట్టడి చేయవచ్చు. చాలా వరకు అంటుంటాను నన్ను కూడా, గురువు గారు మాకు ఆ వీధి పోటుంది, నేను వినాయకుడి ఫటం పెట్టుకోవచ్చా, వినాయకుడు స్థాపన చేసుకోవచ్చా అని చాలా ప్రత్యేకమైన ఏర్పాటు చేసి ఏదైనా శంకుస్థాపన లెక్క చేసి నేను ఒకటి చెప్తున్నాను. ఆదిదేవుడు, ప్రథమ పూజ్యుడు మన పూజ గదిలో మాత్రమే ఉండాలి మనకు. ఎందుకు అంటే మన దేవుణ్ణి మనం ఎంత గౌరవిస్తే అంత ఫలితం వస్తుంది. అలాంటి దేవుణ్ణి తీసుకెళ్ళి వీధి పోటుకు ఎదురుగా పెట్టడము, వానకు తడవడము, వాస్తవానికి ఎండకు ఎండిపోతూ ఉండడము, దుమ్ము ధూళి గణపతి మీద ఎంతో మంది దృష్టి మంచి చెడు అన్నీ పడడము, అది కూడా అశుభాన్ని ఫలితాన్ని ఇస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా గణపతిని మనం
పూజ గదికి పరిమితం చేసుకొని మొదటి పూజ చేసుకుంటే ఆయన ఆశీస్సులు మనకు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా చాలా వరకు సగం గోడ కట్టవచ్చు, అంటే ఒక సపరేట్గా బునియాది తీసి ఆ పోటు రాకుండా గోడలు కడుతూ ఉంటారు. వాస్తవానికి సత్ఫలితాలు మీకు వచ్చినాయా మీకు మీరే ఆలోచన చేసుకోండి. గోడ కట్టిన తర్వాత ఫలితం ఉందా లేదు. ఎందుకు అంటే వాస్తు ఎలా పనిచేస్తుంది, మనకు భూమి, ఆకాశం, గాలి, నీరు, వాయువు, ఈ పంచభూతముల ద్వారా వాస్తు దోషాలు మనకు పనిచేస్తూ ఉంటుంది. పంచభూతాలని మనము ఎట్లా కొన్ని యంత్ర బలముల ద్వారా, దిగ్బంధనం ద్వారా ఆ దోషము మనకు, మన కుటుంబాన్ని, మన వంశానికి పీడించకుండా కట్టడి చేసుకోవచ్చు. ఎందుకని అదే పోటు కావచ్చు, ఏ చెడు పోటినా పశ్చిమ నైరుతి వీధి పోటు ఉంది. ఎంత భయంకరమైనదంటే చేతికి అందిన ముద్ద నోటి దగ్గర వేసిన గద్ద తన్నుకుపోయినట్టు ఉంటుంది. అలాంటి భయంకరమైన నైరుతి వీధి పోటును కూడా మనం అష్టదిగ్బంధనతో కట్టడి చేసుకోవచ్చు. ఎలాంటి గొప్ప గొప్ప పూజలు కూడా అవసరం ఉండదన్నమాట. అందుకని చెప్తుంటాను. అలాగే మనం చూస్తే మనకు చెడు పోటుల వలన ఎంతో నష్టపోతుంటాం. అలాగే కొంతవరకు ఏంటిదంటే ఇప్పుడు ఈశాన్య స్థలము నాకు తూర్పు ఉత్తరం స్థలం దొరికిందని మనం కొనుక్కుంటాం. వాస్తవానికి రోడ్స్ బ్లాక్ మన ఇంటి వరకు ఏ రోడ్డు బ్లాక్ కాకుండా చూసుకోవాలి. మనకు తూర్పు రోడ్డు సుమారు 1 కిలోమీటర్ ముందుకు ఉండాలి. ఉత్తరం రోడ్డు కూడా కిలోమీటర్ నడిచినప్పుడు ఏంటంటే తూర్పు ఉత్తర స్థలం కిందకి వస్తుంది. రెక్టాంగిల్ కానీ చతురస్రాకారంలో ఉన్నప్పుడు కలిసి వస్తుంది. అలాగే మనం చూస్తే మన ఇంటి నుంచి తూర్పు ఉత్తరం బిట్టని మనం అనుకుంటాం, కానీ ఆ ఇంటికి వాస్తవానికి దక్షిణంలో 2 ఇళ్ళు ఉంటాయి, పడమరలో 1 ఇల్లు ఉంటుంది. కానీ మనం చూస్తే తూర్పు ఉత్తరం ఇల్లు, కానీ అంత మంచి సత్ఫలితాలు ఇవ్వదనమాట. ఇలాంటి ఎందుకంటే చూడడానికి ఏమో తూర్పు ఉత్తరము, కొన్ని ఇండ్లు ఉంటాయి తూర్పు ఉత్తరము, మనకు ఒక 20 ఇండ్లు పైకి 20 ఇండ్లు కిందకి ఉంటుంది, 1 కిలోమీటర్ జర్నీ ఉంటుంది. ఎంత బలమైన ఇల్లు అంటే అది బాగా కలిసి వస్తుంది. అందుకని మీరు ఒక స్థల ఎన్నిక చేసుకునేటప్పుడు చూయించుకోండి. కట్టుకునేటప్పుడు సరైన మంచి ప్లాన్ ఇస్తాను మేము మా ఆఫీస్ నుండి, చక్కటి ప్లాన్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇస్తాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు, మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే మీరు వేరే ఇతర దేశాల నుండి కూడా మీరు డైరెక్ట్ నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మీ బాధలు కూడా నేను చక్కగా వింటాను. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడి నుండి అష్టదిగ్బంధనం చేసి అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలకు కూడా నేను పంపిస్తూ ఉంటాను. నరఘోష, నరపీడ, శత్రుపీడలు, ఆరోగ్య సమస్యలు బాగా ఉన్నప్పుడు, అలాగే క్యాన్సర్ లాంటి ఒక మహాభూతము పీడిస్తూ ఉంటే, ఆస్తులు అన్నీ అమ్మేసుకొని వైద్యానికి పెడుతుంటే, వైద్యానికి మన శరీరం సహకరించకుండా ఎంతోమంది నష్టపోతూ ఉంటారు. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా నేను అవసరం ఉంటే ఇంటికి వచ్చి కూడా ఎక్కడ దోషం ఉందో ఆ దోషాన్ని సవరిస్తే మంచి సత్ఫలితాలు వస్తాయి. అలాగే పక్షవాతం లాంటి అంటే కొన్ని నైరుతులు దోషం ఉన్నప్పుడు ఏంటంటే నైరుతికి వాహనము శవం అనమాట, శవం మీద నైరుతి అధిష్టానమై ఉంటాడు. ఎప్పుడైతే మనం పక్షవాతం కానీ యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో పడుకుంటున్నామంటే ఆ ఇంట్లో కొన్ని దోషాలు మనకు పీడిస్తూ ఉన్నాయి. అలాంటి దోషాలు మనకు పీడిస్తూ ఉంటే మనం ఒకరు రికవర్ అయిన తర్వాత ఇంకొకరికి మళ్ళీ సమస్య వస్తుంటుంది. పదే సమస్యలు మీకు వస్తుంటే మీరు ఇబ్బంది పడకండి, నేనున్నాను. ఎందుకంటే దూర ప్రాంతం వాళ్ళకి ఇక్కడి నుంచి అష్టదిగ్బంధన చేసి పంపిస్తుంటాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం ప్రతి విలేజ్ ప్రతి సిటీ కూడా నేను ఇంటికి వచ్చి చూస్తూ ఉంటాను. ఎంత దూరమైన ఇబ్బంది లేకుండా వస్తూ ఉంటాను. నా సర్వీసెస్ మీకు చాలా చక్కటి సర్వీసెస్ అందిస్తుంటాను. నేను కూడా అందరితో మాట్లాడుతూ ఉంటాను. మా ఆఫీస్ నుంచి అన్ని సహకారాలు అందిస్తూ ఉంటాము. అలాగే రాబోయే మీకు సమస్యను మనం దృష్టిలో పెట్టుకొని ఎంత పెద్ద వాసు దోషాలు పీడిస్తున్నా, ఆర్థిక పీడలు పీడిస్తున్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను. సాయిరామ్. గురుగారు, ఈనాటి సాయి వాస్తు కార్యక్రమం ద్వారా చక్కని విషయాలు తెలియజేస్తారు. వాస్తుకు సంబంధించి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా మీరున్నారనే భరోసా ప్రేక్షకులు కలిగజేసినందుకు ధన్యవాదాలు. సాయిరామ్. సాయిరామ్. విన్నారు కదండి, మీరు కూడా గురుగారిని సంప్రదించవచ్చు. మీకు ఎలాంటి వాస్తు దోషం ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వారి వ్యక్తిగత నంబర్స్కి కాల్ చేయొచ్చు. గురుగారు ఈ వారంలో బెంగళూరు, విశాఖపట్నం అలాగే హైదరాబాద్లో పర్యటనలో ఉంటారు కాబట్టి మీరు ఏ రోజుల్లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారో తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి సంప్రదించగలరు. మరి ప్రతి వారం కూడా గురువారం రోజున ఉదయం 10 గంటలకి సాయి వాస్తు కార్యక్రమం ద్వారా గురువుగారు మీ ముందుకు వస్తున్నారు. మళ్ళీ గురువారం మళ్ళీ కలుసుకుందాం. ఇది ఈనాటి సాయి వాస్తు కార్యక్రమం. నమస్కారం. సాయి వాస్తు వాస్తు విజయం గ్రంథ రచయిత వాస్తురత్న డాక్టర్ ధనవత్ ఉషా నాయక్, రవీంద్ర నగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా.
Contact number 9989227911 9989211288. Email vastuvijayam@gmail.com.